ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, కాబట్టి హ్యాండ్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. బ్లౌజ్కి ముందు చంక దగ్గర కొద్దిగా లోతు లోపలికి తీసుకోవాలి. ఇది తీసుకుంటేనే మనకి గ్యారెంటీగా ఓన్లీ ముందర పార్ట్ 2 మాత్రమే, ముందు చంకకు మాత్రమే ఈ 2 పట్టుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. 4 కట్ చేశారనుకోండి మళ్ళీ మీ హ్యాండ్ పీస్ వేస్ట్ అయిపోతుంది ఈ క్లాత్. సో ఈ 2 ఇట్లా పట్టుకొని కొద్దిగా లోపల ఇలా కట్ చేసుకొని ఈ పార్ట్ మాత్రం కంపల్సరీగా ముందు చంకకు రావాలి. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, ఇది మాత్రం గ్యారెంటీగా రివర్స్ కాకూడదు. ఇప్పుడు షేప్ పట్టి మనం ఎక్కడ క్లాత్ ఫ్రీగా మనకి వస్తుందో అక్కడ కట్ చేసుకోవచ్చు. ఇక్కడే కట్ చేయాలి అక్కడే కట్ చేయాలని రూల్స్ ఏం లేవు దీనికి. మన క్లాత్ ఎక్కువ ఉంటే బాగా చాలా వస్తాయి. నార్మల్గా మనకు 2 షేప్ పట్టీలు అయితే చాలు. ఇది కూడా బ్లౌజ్ని పట్టే తీసుకోవచ్చు. ప్రతిదీ బ్లౌజ్, మీ బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసుకుంటే కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు తీసుకున్న బ్లౌజ్ మాదిరిగానే మీరు కుట్టే బ్లౌజ్ కూడా వస్తుంది. ఇలా షేప్ పట్టి దగ్గర పట్టుకొని కాజాలది పట్టుకొని కిందకు వస్తా క్లాత్ కుట్టడానికి. పైన గమనిస్తున్నారు కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కొద్దిగా పైకి, మళ్ళీ ఇటువైపు ఇది కాజా దగ్గర, ఇది నడుము చంక దగ్గరది క్యాజువల్ పొడుగు పెట్టేసుకొని ఇక్కడ కూడా కింద కొద్ది క్లాత్ పైన కొద్ది క్లాత్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇది షేప్ పట్టి. ఇప్పుడు ఏమైంది, వెనకిల్ పార్ట్ వచ్చేసింది, ముందర పార్ట్ వచ్చేసింది, అండ్ ఇక్కడ క్రాస్ పట్టి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి. ఈ పీసుల్ని మనం కావాలనుకున్న బ్లౌజ్ మీద వేసి సేమ్ యాస్టిక్స్గా కట్ చేసుకొని బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం. మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడు మాత్రమే అన్ని మెజర్మెంట్స్ అవసరం. లైనింగ్ కట్ చేయడం అయిపోయిన తర్వాత క్లాత్ మీద సేమ్ యాస్టిక్స్గా వేసేసుకొని లైనింగ్ ఎట్లా వేసుకున్నామో ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా లైనింగ్ ఎలాగైతే వేసుకున్నామో బ్లౌజ్ పీస్ను కూడా ఇలా పరుచుకోవాలి. ఫస్ట్ బ్యాక్ ఎప్పటికైనా కూడా ఓపెన్గా కాకుండా ఇలా ఉండే విధంగా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ కాదు కాబట్టి. ఇలా
కరెక్ట్గా పరుచుకొని మనము చాక్ మార్క్ వేసుకొని కట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళైతే ఇది కదలకుండా కింది క్లాత్ ఉండాలనుకుంటే పిన్స్ కానివ్వండి ఏవైనా తగిలించి కదలకుండా కట్ చేసుకోవచ్చు. ఇలా గీసి ఈ క్లాత్ తీసేసైనా కట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ దీని మీదనే పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. కింద ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసింది ప్లస్ బ్లౌజ్ క్లాత్. ముందు పార్ట్ క్లాత్ మీద ఎలాగైతే క్రాస్ తీసుకున్నామో లైనింగ్ క్లాత్ మీద, అదేవిధంగా బ్లౌజ్ మీద కూడాను ఇక్కడ మూలలు ఈ విధంగా క్రాస్ కావాలి. అప్పుడు మాత్రమే మీకు క్రాస్ అనేది చక్కగా వస్తుంది. మీకు ఇక్కడ అబ్జర్వ్ అవుతున్నారు కదా, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మనకి కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ క్రాస్గా ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పోర్షన్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఫ్రంట్ పోర్షన్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఫస్ట్ గీసేసుకోవచ్చు, ఇలా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. కదలకుండా ఉంటే కదిలే వాటికైతే పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఈజీ మెథడ్. ఈ వీడియోను 1కి 10 సార్లు చూసారనుకోండి, మీరే మీ బ్లౌజ్ని ఇంటి దగ్గర హాయిగా కుట్టుకోవచ్చు. సో లైనింగ్ క్లాత్, బ్లౌజ్ క్లాత్, హ్యాండ్స్, ఈ విధంగా లైనింగ్కి ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ కూడా అలాగే వేసుకొని 4 మడతలు మనం కట్ చేసుకున్న లైనింగ్ తీసి పెట్టేసుకొని. సో ఈజీ కదా లైనింగ్ కట్ చేసుకుంటే, ఇది చాలా ఈజీ. ఎటువంటి మార్క్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి లైనింగ్ కట్ చేసుకునేటప్పుడే మనం కరెక్ట్గా చూసుకోవాలండి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్రాస్ తీసుకోవాలి, కింది క్లాత్ కూడా. క్రాస్ పట్టీ, షేప్ పట్టీస్ ఇవి మాత్రం 4 వస్తే మనకు ఇటువైపు టు అటువైపు టు సరిపోతాయి. మనం కట్ చేసుకున్న ముక్క ఒక పీస్ పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవి కూడా 4 పీసెస్. ఇవి 3 ఒకవైపు, ఈ 3 ఒకవైపు. ఈ విధంగా కొద్దిగా మందం రావడం కోసం 3 క్లాత్స్. సో అన్నీ అయిపోయినట్టు. నెక్ పీస్కి మాత్రం లైనింగ్ క్లాత్ వేసుకుంటే మెత్తగా మనకి క్లాత్ పైన ఉండేది ఎటువంటిదైనా కానీ ఫ్రీగా ఉంటుంది. ప్లస్ వెనుకల మనము ఈ విధంగా వీపు కోసం కొద్ది క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ అంచులు మడవడం కోసం కట్ చేసుకోవాలి. స్ట్రైట్ క్లాత్.